నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. పొంగనూరు సీటు ఏంటి సార్, మరి టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అఫిడవిట్ రాంగ్ అనేది కనపడుతుంది. 142 ఆస్తులకు సంబంధించిన అటాచ్మెంట్ అండి, లేదు అది దాంట్లో మెన్షన్ చేయలేదు వాళ్ళ భార్యకి సంబంధించి. ఎందుకంటే జనరల్గా మీ ఆస్తులు అనగానే ఏంటంటే అందరు ఆస్తులు, కుటుంబంలో ఉన్నటువంటి అందరు ఆస్తులు మెన్షన్ చేయటం అనేటువంటిది అది ఒక ఆనవాయితీ. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఆయన ఆస్తులు ప్రకటించినప్పుడు నా ఆస్తులు ఇంత, మా భార్య ఇంత, లేకపోతే మా కొడుకు కోడలు, చివరికి మనవడి పేరు మీద ఉన్నటువంటివి కూడా ఆయన డిక్లేర్ చేస్తున్నారు. రైట్. అంత ప్రాంప్ట్గా డిక్లేర్ చేసే ఒకే ఒక పొలిటీషియన్ మనం చంద్రబాబు నాయుడు గారిని చూస్తాం. కనీసం అఫిడవిట్ టైంలో అయినా సరే వాళ్ళకున్నాయి చేయాల్సినటువంటిది. అదేంటంటే కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ, అది మ్యాండేటరీ. ఓకే. అలాంటి దాంట్లో అంటే క్యాస్ట్ విషయంలో కానివ్వండి, క్వాలిఫికేషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ ఆస్తుల ప్రకటన విషయంలో కానివ్వండి, ఏదన్నా తేడా జరిగితే అది ఉల్లంఘన కింద వస్తుంది. ఖచ్చితంగా దాని మీద అనేటువంటిది ఎంక్వైరీ చేయాల్సిందే. నిజంగా ఇంటెన్షనల్గా కనుక అతను చేసి ఉండకపోతే, మెన్షన్ చేయకపోతే దాని మీద చర్య తీసుకోవాల్సింది. దాంట్లో రెండో ఆలోచన లేదు. అయితే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమి నిన్నగాక మొన్న పాలిటిక్స్లోకి వచ్చిన ఆయన కాదు. రాజకీయ దురంధరుడు. అనేక సంవత్సరాలుగా ఉండి అనేక రకాల పదవులు చేసి ఒక రకంగా చిత్తూరు జిల్లాని మొత్తాన్ని నిన్నటిదాకా గుప్పెట్లో పెట్టుకున్నటువంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. మరి ఎన్నికల అఫిడవిట్ ఎలా వేయాలో ఆయనకి తెలియదు అనుకోవటం అనేటువంటిది మన పిచ్చితనం. కానీ ఇంటెన్షనల్గా ఏదో కారణంతో ఇది బయటికి ఏమొచ్చుద్దులే, రేపొద్దున అధికారంలోకి వచ్చేది కూడా మనమే అనేటువంటి ఒక భరోసాతోటి ఏదన్నా చేసి ఉండాలి. అయితే వీళ్ళకి ధైర్యాన్ని ఎక్కడి నుంచి ఇస్తుందంటే ఇలాంటి కేసులు త్వరితగతిన సాల్వ్ అయినట్టు మనం ఎక్కడా ఇంతవరకు చరిత్రలో వినలేదు. చాలా సంఘటనల్లో ఇంకొక 6 నెలల్లోనో 3 నెలల్లోనో ఎలక్షన్ వచ్చిన సందర్భంలో వాళ్ళని డిస్క్వాలిఫై చేశారంటారు. దీనికి ఏంటి, వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కనుక డిస్క్వాలిఫై చేయగానే వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ దాంట్లో ధర్మాసనం అంటారు, మళ్ళీ సుప్రీంకోర్టు అయిపోతుంది. మన వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులు ఇవే కదా. ఓకే. పోనీ ఆ 4.5 సంవత్సరాలు తర్వాత అయినా సరే వీళ్ళు తీసుకున్నటువంటి జీతభత్యాలు ఏమన్నా వెనక్కి కట్టండి అని కానీ, లేకపోతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వీళ్ళ మీద శిక్ష ఏమన్నా తీసుకుంటారంటే అది లేదు. ఆయన వయసు కూడా ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు ఉంది. ఏమైతే ఏమవుద్ది ఆయనకి? ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేంటి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారా? దీని స్టేజ్లోనే వాళ్ళు వెరిఫై చేసేటువంటి ఒక యంత్రాంగం ఉంటే ఇతను చేస్తుంది నిజమా అబద్ధమా అనేటువంటిది అప్పుడు ఏదన్నా కొంత చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అతను చెప్పినయే మీరు రాసుకొని ఎవడో వచ్చి చెప్పే వరకు మీకు తెలియట్లేదు కదా. ఇప్పుడైనా సరే అతను ఎవరో వచ్చి చెప్పాడు కాబట్టి, రామచంద్ర యాదవ్ ఎవరో ఆయన కోర్టును ఆశ్రయించాడు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది. రైట్. లేకపోతే అది దీంట్లో పడిపోయేది కదా. అలాగే ఎంతమంది ఇచ్చారు? అది కూడా ఉంటుందా? ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు దొరికాడు కాబట్టి ఈయన దొంగ. మిగతా 175 మందిలో వాళ్ళు పోటీ చేసినటువంటి వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గెలిచింది 11 మందే కాబట్టి ఈ 11 మందిలో. కాబట్టి చిన్న సంతకం తేడా వచ్చినా ఇప్పుడు మనకి ఇన్ని సెటిల్ ఆఫ్ నామినేషన్లను వేస్తుంటారండి. ప్రధాన అభ్యర్థితో పాటు ఇంకొన్ని నామినేషన్లు కూడా ఆ పార్టీ తరఫున వేస్తారు. కారణం ఏంటంటే ఇలాంటి టెక్నికల్ రీజన్లో లాస్ట్ మినిట్లో కనుక వాళ్ళని అసలు డిస్క్వాలిఫై చేస్తే అభ్యర్థే ఉండడు వాళ్ళ పార్టీ తరఫున అన్న ఉద్దేశంతో స్టాండ్ బైగా పెడతారు. రైట్. సో అలాంటప్పుడు ఇంత అంబిగ్విటీ తోటి ఒక అఫిడవిట్ వేసినప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసే యంత్రాంగం ఎక్కడుంది? అన్లెస్ ఎవడో వచ్చి ఇది ఉంది తప్పు అని చెప్పే వరకు ఇక్కడే డిఫెక్ట్ ఉంది. ఓకే. సో పోనీ డిఫెక్ట్ని ఇమ్మీడియట్గా మీరు 6 నెలల్లో విచారించి 3 నెలల్లోనే ఎస్ ఇది తప్పు, ఇతను ఎమ్మెల్యేగా అనర్హుడు అని చెప్పడానికి మీ దగ్గర ఉందా? మీ దగ్గరే ఒక సంవత్సరంన్నర ఎలక్షన్ కమిషన్ దగ్గరే పడద్ది. అది అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయమే ఫైనల్ అని చెప్తారా వీళ్ళు? అది ఉండదు. మళ్ళీ కోర్టులు వ్యవహారాలు నానా రకాలుగా. వీళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నటువంటిది ఇలాంటిది. తర్వాత మనం ఎలక్షన్లో పీరియడ్లో జరిగేటువంటి కేసులు కూడా మనం చూసాం. ఎన్నో కేసులు పెడతా ఉంటుంది ఎలక్షన్ కమిషన్. ఏది ఎలక్షన్ కోడ్ వయలేషన్ అనేటువంటిది. దాంట్లో ఎక్కడైనా ఎవరికైనా ఒక్క వారం రోజులైనా శిక్ష పడ్డ సంఘటన మనం చూసామా? లేదు. వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకొని వాళ్ళందరూ బయటపడుతున్నారు. కాబట్టి
స్వయంగా వాళ్ళకే నియంత్రణ ఉండాలి. ఇక్కడ 1, 2 కాదు సార్, ఉమ్, 100కి పైన ఉమ్. 142 ఆస్తులు ఆస్తులంటే మరి ఆ, ఎంత వైలేషను. ఉమ్, సో దానికి ఏదో టెక్నికల్ రీజన్. ఇప్పుడు మనకు ఉమ్. వ్యవస్థలో ఎట్లా ఉందంటే అంజీ గారు, ఉమ్, మీరు ఎంత పెద్ద నేరం చేసినా మీ దగ్గర డబ్బు ఉంటే మిమ్మల్ని కాపాడగలిగినటువంటి లాయర్లు కొదవలేదు. ఓకే. ఒకడు గంటకు 1,00,000 తీసుకుంటాడు, ఒకడు గంటకు 1,00,000 తీసుకుంటాడు. మీ దగ్గర ఉన్న పర్సు బరువును బట్టి మీకు రిలీఫ్ లభిస్తూ ఉంటుంది. సో ఎంతకాలం సాగితే అంతకాలం ఈ లోపల వాడు ముసలోడై పోనన్నా పోతాడు, లేకపోతే ఇంకోటన్నా జరుగుతుంది. ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని వీళ్ళు ఆడుతున్నటువంటి ఆట. సో ఈ లొసుగులన్నింటినీ మళ్ళీ అరికట్టాల్సింది ఎవరు? దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు మళ్ళీ వీళ్ళే అరికట్టాలి. ఉమ్, వీళ్ళే కదా శాసనసభ్యులు, చట్టాలు చేయాల్సినటువంటి వాళ్ళు వీళ్ళే కదా. యా. వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు చట్టాలు ఎందుకు చేసుకుంటారు? సో ఇదంతా కూడా ఒక పెద్ద మెస్ లాంటిది. దీన్ని ఎవరు కూడా బాగు చేయడానికి ఎవరు పూనుకోవట్లేదు. సరే, ఎప్పటికైనా సరే, ఎందుకంటే మనందరం ఆశాజీవులం కాబట్టి ఆ ఆశ అనేది లేకపోతే బ్రతుకు మీద ఇదే చచ్చిపోతుంది నమ్మకం. కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ఎవడో వచ్చి ఏదో ఒక చోట మొదలు పెడతాడని, ఇలాంటి వాటన్నిటికీ నిజంగా వాళ్ళందరూ రాజకీయ నాయకులు అనుకొని రాజకీయాల్ని నీతివంతంగా చేయాలనుకుంటే 1 నెల రోజుల లోపల సమస్తం ప్రఖ్యాళన చేయొచ్చు. అటు న్యాయ వ్యవస్థను, ఇటు రాజకీయ వ్యవస్థను, ఈ రెండింటినీ కనుక సత్వర న్యాయం జరిగేటట్టుగా నిష్పక్షపాతంగా జరగాలనేటువంటిది కనీసం 70% నాయకులు కోరుకుంటే మొత్తం అందరికీ ఎదురీ జరగదు. రైట్. నెల రోజులు చాలు ప్రక్షాళన. ఓకే. కానీ అక్కడున్న ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ నిబద్ధత కలిగినాడు అయి ఉండాలి. రాజకీయ నాయకులకు నేను ఇచ్చే సలహా ఒకటేనండి, 5 సంవత్సరాలు ప్రజలకి మీరు నిజాయితీగా సేవ చేయడానికి 5 సంవత్సరాలు చాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 4 సార్లు చేసినా, 3 సార్లు చేసినా, ఒకసారి చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేసినా మాజీ ముఖ్యమంత్రి అయినా అంటారు. కానీ 4 సార్లు చేసినంత మాత్రం ఇంక పెద్ద పదవి ఏం రాదు మాట. ఈ 5 సంవత్సరాలు నా జీవితంలో నేను చేయాల్సినటువంటి పనులు, తర్వాత అధికారం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, సమాజానికి నేను మేలు చేసిన పార్టీ లేకపోయినా పర్వాలేదు అని ఒక్క మనిషి అనుకుంటే, అది కూడా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశ భవిష్యత్తు రాజకీయం మారిపోతుంది. సీట్లో ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేను నా పార్టీ అధికారంలోకి ఎలా తీసుకురావాలనేటువంటి ఈ ఆటలో పడిపోతే ఏమవుతుందంటే, దాన్ని కుర్చీని కాపాడుకోవటమే సరిపోతుంది కానీ ప్రజలకు మేలు చేయటం, రాజ్యాంగానికి మేలు చేసేటువంటి పని జరగట్లేదు. ఓకే. కాబట్టి మనలాంటి ఆశావాహులందరూ చూడాల్సింది ఏంటంటే, అలాంటి వ్యక్తి ఎప్పుడు వస్తాడు అనేటువంటిది చూసుకోవాలి. నిజంగా మోడీ గారు వచ్చినప్పుడు ఆయన నుంచి అందరం ఆశించింది అదే. ఈయనకి ఫ్యామిలీ లేదు, మిగతా ఏమీ లేదు, ఖచ్చితంగా ఈ దేశానికి ఏదైతే మంచి జరుగుద్దో అది చేస్తాడని మనం అనుకున్నాం. కానీ చాలామంది మాలాంటి వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేశాడు ఆయన. ఆయన కూడా పక్తు రాజకీయ నాయకుడిలాగా కాంగ్రెస్ని మించిపోయి రాజకీయాలు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.